చేస్తావో నాకు తెలవదురా. మొన్న లో షెట్టుళ్ళు అల్లుండి లోపలేయించారు చూడు, అట్లా లోపలేయించడానికి ఏమన్నా కుదురుద్దా? ఇగో అన్నయ్య, పోలీస్ కేసా? పోయిన పరువు చాలదేంటి, మళ్ళీ వాళ్ళ మేపలేక నేను చావాలి. ఆగాగు, ఏంటి కొత్త అల్లుళ్ళ ఎగసుకొచ్చేస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడదామని. నువ్వు ఇంకేం మాట్లాడినా మేయనం, కానీ నేను చవం. నీ మోసం మొత్తం మాకు తెలిసిపోయింది. మావాడు నిజంగానే మోసం చేయాలనుకుంటే ఆ రోజు పందిట్టు వాడు మావాడికి పుట్టాను ఒప్పుకునేవాడు కాదు, ఏదో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేవాడు. ఏంటి తప్పు చేసి మళ్ళీ సౌండింగ్ పెంచేస్తున్నారంటే? సౌండింగ్ కాదండి, నిజం మాట్లాడుతూ. ఒక్క నిమిషం రా. తెలుసో తెలియకో నా వల్ల మీ ఫ్యామిలీ చాలా నష్టపోయిందండి. ఇప్పుడు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పినా పెద్ద ఉపయోగం లేదు. నా వల్ల పోయిన మీ ఫ్యామిలీ పరువైతే తిరిగి ఇవ్వలేను రే, ఇలా ఇవ్వరా. కానీ పెళ్ళికైన ఖర్చు తిరిగి ఇవ్వగలను. మేమేమైనా డబ్బు మనసులా ఆపడుతున్నామా? అదిగా అక్కడ బండి మీద పెట్టి వెళ్ళిపా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇంకా ఇది తప్ప మీదంటూ నా దగ్గర ఏమీ లేదండి. వదరా. ఊరికే తొందరపడ్డావురా, 2 రోజులా ఉంటే శాంతి మాట తేలిపోయింది. హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈరోజు మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు ఎంతలేండి. రండి, ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా, అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపలిస్తే పైకి సిగ్గు. అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్. రండి రండి లోపల పదండి. ఈయనేటంగా అయ్యి బాబోయ్, లైకులు తెగొచ్చేస్తారండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో ఓటించారు, ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి, 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు డ్రెస్ చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది, పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి పట్టించుకో. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి, ఆ చీరలు జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగడితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి, ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటి ఇదే నా ఇల్లు? మీ పాసులకు పిండబట్ట ఇదేనా ఇల్లు? దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. ఎక్కడ కాల్ వచ్చిందండి? బాబాయ్ ఏడ్రా
వెంకట్రావు గారు మీ కాల్ వచ్చిందండి. రే కోడ్లు నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. బాబాయ్ చెప్పు. అడిగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాల. నీ ఆవిడ్ని మీ మాంగారిని తర్వాత పలకరితూగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. భాగ్యలక్ష్మి భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి కడేసుకున్నాడు. నాన్న అలుపుతి నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తక్కువట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా, ఏటా కంగారు? నువ్వేటా పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేస్తున్నావు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఇదిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? చెప్పానే. మా అమ్మాయిని ఎక్కడ దాచాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. రే బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టుకుంటే ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట, గంటలో ఆపరేషన్. ఆపరేషన్? రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? అదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? పద. అలా చెప్పకుండా పారిపోతారు. అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోళ. బాలగా సార్ బాల బాల మాయ గారు అనయ్య బయటకు వెళ్దాం. బయటకు వెళ్తారా? రండి మా చూసారా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కన ఎక్కారు. బాలాగారి నాన్నగారు మనవణ్ణి ఎత్తుకుని మరీ ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెంటర్ దాటింది. మెయిన్ క్యారెక్టర్ మీరు ఎక్కడ ఉండిపోయారండి? రండి అబ్బా రండి. ఫ్రెండ్స్, మన ఈవో గారిని ఆటలో అరటిపండు చేసి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే సార్, సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు.